వీడు పంపించిన రాయబారాన్ని క్రాంతినే ముక్కలు చేసిందని అనుకుంటున్నాడే. మనకు కావాల్సింది కూడా అదే కదా. క్రాంతి, క్రాంతి. ఇంకా రాలేదేంటి? కాసేపట్లో నిశ్చితార్థం. త్వరగా బయలుదేరండి. ఏంటక్కా, ఉన్నదా ఒక్కగానొక్క కొడుకు. వాడి నిశ్చితార్థం గ్రాండ్గా ఉంటదనుకుంటే ఏదో తూతూ మంత్రంగా సాగిపోతుందేంటి? ఏం తక్కువైంది నీకు? నాకేం తక్కువ కాలేదు, కానీ మీ అబ్బాయికి ఏమిస్తున్నారు, ఏం పుచ్చుకుంటున్నారు? చూస్తున్నావు కదా ఎంత పెద్ద ఆస్తిపరిలో. ఇంకా కొత్తగా కట్నాలు అడిగేదేముందే? ఉన్నదంతా వాడికే పెడతారు కదా. అవును, పెళ్లి కూతురికి ఎవరో చెల్లెలుందని చెప్తున్నారేంటి? ఉందంట. ఎక్కడుందో, అసలు ఉందో లేదో కూడా తెలీదు. ఆస్తి మొత్తం నా కోడలదే కాబట్టి నా కొడుక్కే వస్తుంది. ఇక మనం అడగాల్సిన అవసరం ఏముంది? అక్క వింటున్నావా? కట్న కానుకలు ఏమీ అడగలేదు కదా అనుకున్నాం. ఇప్పుడు మొత్తం ఆస్తి కోడలికి కొడుకి వచ్చేస్తుంది అనుకుంటుంది. ఇప్పుడంటే ఆ రెండో అమ్మాయి లేదు. తర్వాత ఎప్పుడైనా వచ్చి వాటా ఇస్తావా చేస్తావా అంటే ఏం చేస్తావు? ఏం మాట్లాడుతున్నావు అక్క? ఒకవేళ ఆ అమ్మాయి వచ్చి వాట అడిగితే అక్క ఏవైనా పిచ్చిదా? పేరు మోసిన పెద్ద లాయర్ కదా. మీరన్నట్టు ఒకవేళ వచ్చి నా వాటా నాది అంటే ఏం చెయ్యాలో, వాటా ఎలా రాదు అని చెప్పాలో, కేసు ఎలా ఫైల్ చేసుకుని వెళ్లాలో నాకు తెలుసు కదా. అమ్మా, పెద్ద ప్లాన్లో ఉందక్క ఆవిడ. ఒక్క దెబ్బకే రెండు పిట్టలని అంటే ఏముంది? ఆస్తి కోసం పూజని కోడల్ని చేసుకుంటుంది అని అప్పటికప్పుడు గొడవ చేసి పూజతో పెళ్లి క్యాన్సిల్ చేపిస్తాను. ఎటూ క్రాంతి విడాకుల పేపర్ మీద సంతకం చేసింది కాబట్టి కళ్యాణ్కి విడాకులిప్పించి దాన్ని బయటికి గెంటించేస్తాను. ఆస్తి ఎక్కడికి పోకుండా ఉండాలి అంటే పూజ మన దగ్గరే ఉండాలి. దాన్ని మన దగ్గరే పెట్టుకుని మన చెప్పు చేతల్లో వినేవాణ్ణి ఎవరినైనా తెచ్చి దాన్ని కట్టబెడితే ఆస్తి మన కాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ పూజ కూడా మన కాళ్ళ దగ్గరే కుక్కలాగా పడుంటుంది. లాయర్ కాబట్టి, లా పాయింట్లన్నీ తెలుసు కాబట్టి ఇంత ధైర్యంగా ఉన్నావు. అయినా మీ వాడు భలే ఛాన్స్ కొట్టాడక్కా. అంతే కదా. ఏం మాట్లాడుతున్నారండి? ఇంకా అర్థం కాలేదా అక్క? పూజని తన ఇంటి కోడల్ని చేసుకుంటుంది. సంబంధం నచ్చి కాదు, తన ఆస్తి నచ్చి. పూజ ఆస్తిని కొట్టేయడానికే ఈ పెళ్లి చేస్తుంది. అందుకే నిశ్చితార్థం అది ఇది అని చెప్పి ఇంత తొందర పెట్టింది. నీ నిజస్వరూపం ఏంటో ఇప్పుడు మాకు బాగా అర్థమైంది. లేదమ్మా, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎవరు తప్పుగా అర్థం చేసుకుంది? మేమా నువ్వా? ఏమైందమ్మా? నిశ్చితార్థం ఇంకా అవ్వలేదు కాబట్టి సరిపోయిందిరా, లేకపోతే నిలువున మోసపోయేవాళ్ళం. దేని గురించి మాట్లాడుతున్నారు అత్తయ్య? ఈవిడి గారి నిజస్వరూపం గురించి. ఏమ్మా, నేను చెప్పేది అసలు వినిపించుకోరా? ఏంటండి మేం వినిపించుకునేది? ఏంటి వినిపించుకునేది? ఈవిడ గారు పూజని ఇంటి కొడల్ని చేసుకుంటా అనేది పూజ నచ్చి కాదురా, తన ఆస్తి కోసం. ఈ పెళ్లి జరిగితే ఈ ఆస్తి మొత్తం తన కోడలిదే అని చెప్పుకుంటుంది. ఒకవేళ ఎప్పుడైనా తన చెల్లెలొచ్చి తన వాటా తను అడిగితే దానికి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా రోడ్డు మీద ఎలా తిప్పుతానో అని లా పాయింట్లు మాట్లాడుతుందిరా. ఏం మాట్లాడుతున్నారు మీరు? వచ్చావే చూడు. అప్పుడేదో ఈవిడ పెద్ద లాయరు, పరిచయం అవటమే పెద్ద గొప్ప అన్నట్టు మాట్లాడావు కదా. ఈవిడ గారు పెద్ద లాయరే అయ్యుండొచ్చు, కానీ పెద్ద బుద్ధులేమీ లేవు.
అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా మాట్లాడుతున్నారేంటి? అది కదమ్మా, మా వాళ్ళు మా అబ్బాయికి ఏమిస్తున్నారు అంటే క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం. నా కోడలు వస్తే నాదే కదా అనే దానికి వీళ్ళు పెడార్థం తీస్తున్నారు. వాళ్ళతో ఏదో క్యాషువల్గా మాట్లాడుకుంటే దానికే మీరు ఇంతలా... ఏంటి నీకెంత వాటా ఇస్తానందేంటి? అమ్మా అవునరా, వీళ్ళు మన ఇంటికొచ్చి పూజని కోడలుగా చేసుకుంటామన్న క్షణం నుంచి ఈ సంబంధం చెయ్యాలని ఫిక్స్ అయిపోయింది నీ పెళ్ళాం. అప్పటికి పూజ చెప్తూనే ఉంది, నా చెల్లెలు నాకు దొరికే వరకు ఈ పెళ్లి చేసుకోను అని. కానీ ఈవిడ గారి సంబంధం మంచిది, ఆ కిరణ్ చాలా మంచోడు, ఈ సంబంధం పోయిందంటే అసలు దీనికి మొగుడే దొరకడు అన్నట్టు నీ పెళ్ళం ఎంకరేజ్ చేస్తూనే ఉంది కదరా. ఈ సంబంధమే చెయ్యాలని ఎందుకంత పట్టుపడుతుందిరా నీ పెళ్ళాం? పూజకి ఇష్టం లేదని చెప్పినా పూజ సంతోషమే నా సంతోషమని మాట్లాడింది. దాని చెల్లెలు దొరికే వరకు అది పెళ్లి చేసుకోనంటే దాని ఇష్టాన్ని గౌరవించి ఊరుకోవాలి, కానీ ఎందుకు ఈ సంబంధమే జరగాలని అంత పట్టుపట్టింది నీ పెళ్ళాం చెప్పమాను. ఆస్తి కోసం ఈవిడేమో ఈ పెళ్లి జరగాలనుకుంటుంది, సాయం చేయడానికి ఇదేమో 2 కుక్క బిస్కెట్లు పడేస్తే తోకాడిస్తుంది. అంటే నేనంటే ఇష్టమని చెప్పింది అబద్ధమా కిరణ్? కాదు పూజ, నువ్వంటే నాకు నిజంగానే ఇష్టం. నా చెల్లెల్ని వెతుకుతున్నానంటే నన్ను అర్థం చేసుకున్నావని చెప్పి నిన్ను అభిమానించాను. కానీ మీరు ఆస్తి కోసం ఛీ! పూజ, నువ్వంత తొందరగా ఆవేశపడకు. ఆవేశంలో తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం కాదు. ఏమండి కిరణ్, ఒకసారి పక్కకు వస్తారా? మీతో మాట్లాడాలి. రండి. ఏయ్, మేడం, అసలు ఏం జరిగిందండి? మీ అబ్బాయికి ఏమిస్తున్నారు, ఏం పుచ్చుకుంటున్నారు? ఇంకా కొత్తగా కట్నాలు అడిగేదేముందే, ఉన్నదంతా వాడికే పెడతారు కదా. పెళ్లి కూతురికి ఎవరో చెల్లెలుందని చెప్తున్నారేంటి? ఎక్కడుందో, అసలు ఉందో లేదో కూడా తెలీదు. మా అత్తయ్య వాళ్ళు మీతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను చెప్పినట్టు చెప్పండి. సరేనా? నేను చెప్పినట్టు చేయండి. పదండి. హా, ఉమ్. చూడమ్మా పూజ, నేను నిజం చెప్తున్నాను. చుట్టాలందరూ జనరల్గా అడుగుతూ ఉంటారు కదా, మీ అబ్బాయికి ఏమిస్తున్నారు, కట్నం ఎంత అని చెప్పి. అలా అని వాళ్ళు అడిగితే నేనేదో సరదాగా అదే అని చెప్పాను. దానికి మీ వాళ్ళు ఇలా పెడార్థాలు తీసుకుంటారని అనుకోలేదు. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఈ ఆస్తి గురించైతే మేము సంబంధం కలుపుకోవట్లేదమ్మా. నువ్వు నచ్చి ఈ సంబంధం కలుపుకుంటున్నావు. నా కొడుకు నిన్ను ఎంతగా ఇష్టపడ్డాడో తెలుసు కాబట్టి సంబంధం కలుపుకుంటున్నావు. నా చెల్లెలు దొరికితేనే గాని ఈ పెళ్లి చేసుకోనని మొహం మీద చెప్పేసినా అదేం పట్టించుకోకుండా నువ్వే కావాలని చెప్పి వెంటపడి ఇక్కడి దాకా తీసుకొచ్చాడు వీడు. చూడు పూజ, నీకు ఆస్తి ఎంతుందో వాటా ఎంత వస్తుందో అసలు నాకు ఆలోచనే లేదు.
నిజంగా చెప్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకొని కట్టుబట్టలతో నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. మా ఇంట్లో మహారాణిలా చూసుకుంటాను. నీకొకటి చెప్తున్నాను పూజ, నీకిచ్చిన మాట ప్రకారమే నిశ్చితార్థానికి ముందే నీ చెల్లెల్ని తీసుకొచ్చి ఖచ్చితంగా నీ ముందు నిలబెడతాను. మొత్తం ఆస్తిని మీ చెల్లెల పేరు మీద రాసేసే. మా అమ్మాయి దగ్గరుండి ఆ డాక్యుమెంట్స్ రెడీ చేస్తుంది. అవునమ్మా, పోనీ నీకు మా ఇంటికి రావటం ఇష్టం లేకపోతే చెప్పు. నా కొడుకునే నీ ఇంటికి ఇల్లరికం పంపిస్తానమ్మా. నాకున్న యావదాస్తిని నీ పేరు మీద రాసిస్తాను. పూజ, ఆవిడేం చెప్తుందో విన్నావు కదా? ఏదో క్యాజువల్గా మాట్లాడుకున్న మాటకి అమ్మ వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ఇందులో ఇంత గొడవ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అవమానించాల్సిన అవసరం ఏమీ లేదు. నిన్ను ఇంతలా కావాలనుకోకపోతే ఆ తల్లి తన కొడుకుని నీ ఇంటికి ఇల్లరికం పంపించేస్తాను అని అంటుందా? అనవసరంగా నీ మనసుని పాడు చేసుకోకు ప్లీజ్ పూజ. ఏయ్, అది కాదే. అసలు అమ్మా! ఏం అస- ఇంకా ఆపండి. అవతల ముహూర్తానికి టైం అవుతుంది. లోపలికి పదండి. రేయ్, రండి మేడం. He is unconscious now. Inform to the relatives. ఓకే సార్. Hello, sir. Hello. Are you able to hear me? What's your name? Okay, relax. డాక్టర్, He is conscious now. థ్యాంక్ యూ సార్. It's okay. తాతయ్య గారు, వినబడుతుందా? ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమి విశ్వతో వృత్వా అత్యతిష్టత్వచాంగులం పురుష ఏవేదం సర్వం రూపం చ భవ్యం ఉపాం తత్వస్యేసామహేయం హిమానతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాక్ష త్రిపాదస్యామృతం దివి నమస్కారం పెట్టుకోండి. త్రిపాదూర్ధ్వోదయ పురుషః హలో తమ్ముడు, ఒకసారి కిరణ్కి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం ఇస్తున్నా. చిదానంద గోవింద అన్నయ్య, హాస్పిటల్ నుంచి టోనీ అన్నయ్య ఫోన్. హలో టోనీ, ఏమైందిరా? తాతగారు స్పృహలోకి వచ్చారా? వచ్చాడురా, నీకు వీడియో కాల్ చేస్తాను. ఇప్పుడే పూజ చెల్లెలు ఎవరో ఆయనే చెప్తా అంటున్నాడు. ఏంటి తాతయ్య? అవును, తాతయ్య గారు కోమాల నుంచి బయటకు వచ్చారు. మీ చెల్లెలు ఎవరో చెప్తా అంటున్నారు పూజ.
నేను వెంటనే తాతయ్యని చూడాలి. ఆగు పూజ. టెన్షన్ పడక పూజ, వీడియో కాల్ వస్తుంది కదా, ఇక్కడి నుంచే మీ తాతయ్య గారితో మాట్లాడచ్చు. మీ చెల్లెలు ఎవరో ఆయనే చెప్తారు. కళ్యాణ్, ఈ ఫోన్కి వీడియో కాల్ వస్తుంది, టీవీ కనెక్ట్ చేయి. తాతయ్య, అమ్మా పూజ, తాతయ్య గారు, మీ మనవరాలకి మాటిచ్చాను, నిశ్చితార్థం చేసుకునే లోపు తన చెల్లెలు ఎవరో చెప్తానని. పూజ చెల్లెలు ఎవరు చెప్పండి తాతయ్య గారు. ఎవరు తాతయ్య? ఎవరు నా చెల్లెలు? ఎవరి వైపు చేయి చూపిస్తున్నావు? ఇక్కడ ఎవరున్నారు? ఎవరు తాతయ్య? షట్. ఏం జరిగింది? ఫీజు కొట్టేసినట్టుంది. నేను తాతయ్య దగ్గరికి వెళ్ళాలి. పూజ ఆగు పూజ. లేదు, నన్ను ఆపకు క్రాంతి. పూజ లేదు పూజ, క్రాంతి, నువ్వు ఉండు. నేను తాతయ్య దగ్గరికి వెళ్ళాలి. నా చెల్లెలు ఎవరో తెలుసుకోవాలి. పూజ నేను వెళ్తాను. మాట విను. బాబు, నా ఇంట్లో ఉన్న క్రాంతియే పూజ చెల్లెలు. ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. ఈ విషయం తెలిసి కూడా చెప్పకుండా దాచింది ఎవరో పరాయి వాళ్ళు కాదయ్యా, నా సొంత కూతుళ్ళే. వాళ్ళకి ఈ విషయం తెలుసు కానీ పక్క పక్కనే ఉంటున్న ఆ ఇద్దరు పిల్లలకి తెలీదు. నేను వెళ్ళే పరిస్థితి లేదు. నువ్వు త్వరగా వెళ్ళి నా పూజకి క్రాంతి తన చెల్లెలని చెప్పయ్యా.